హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను మీ అందరితో మళ్ళీ ఒక డే రొటీన్ బ్లాగ్ అనేది అయితే కనుక షేర్ చేసుకుంటున్నానండి. బ్లాగ్ వచ్చేసి నిన్నటిది, అంటే మంగళవారం రోజుదనమాట. సో ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేశాను అనమాట వీడియో అయితే షూట్ చేసుకోవడము. ఇంకా మన ఆడవాళ్ళకి రోజు ఎలా స్టార్ట్ అవుతుందండి, స్టవ్ క్లీనింగ్ వంటింట్లో కదా మన డే అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి వంటింట్లో నుంచే స్టవ్ క్లీనింగ్ నుంచి స్టార్ట్ చేసేసాను. మొత్తం స్టవ్ అంతా కూడా కడిగేసేసి బాగా నీట్గా, తర్వాత ఇంకా మొత్తం పొయ్యిగడ్డ అంతా ఉంటుంది కదా, పొయ్యి కట్ట అంతా కూడా అదే గ్యాస్ కౌంటర్ టాప్ అంటారు కదా, సో అంతా కూడా క్లీన్ చేసేసి నీట్గా తుడిచేసేసి తడి ఏం లేకోకుండా ఒక బట్టతో మొత్తం అంతా నీట్గా క్లీన్ చేస్తానండి. డైలీ ఇలాగే చేసుకుంటాను. సో ఇంకా ఎక్కడెక్కడ అన్నీ కూడా సర్దేసేసాను. తర్వాత పాలది పెట్టేస్తున్నా. నిన్న వచ్చేసి టిఫిన్ ఏం చేయలేదండి ఇంట్లో. నేను ఎందుకో ఏం చేయాలని అనిపించలేదన్నమాట. రోజు చేసే టిఫినే కదా, ఏం చేస్తాం అనిపించిందండి, బోర్ అనిపించింది నిజంగా. ఇంకా ఇంట్లోన కొంచెం నైట్ అన్నం మిగిలినది, రాత్రి చద్దన్నము. ఇంకా మామిడికాయ చట్నీ ఉండిందండి, రోటి పచ్చడి చేసిందండి ముందు రోజు సోమవారము. ఇంకా రోటి పచ్చడి వేసుకొని బాబు అన్నం కలిపి బాక్స్ పెట్టమంటే పెట్టేశాను అనమాట. అలాగే పాలు ఇచ్చేసాను చిన్నోనికి, స్కూల్కి వెళ్ళిపోయాడనమాట. పాలు తాగేసి ఆ రైస్ అంతా అన్నం చట్నీ కలిపి బాక్స్ కట్టించేసి తీసుకొని వెళ్ళిపోయాడు. వాడి ఫ్రెండ్ వచ్చాడనమాట. ఇంకా ఇద్దరు కలిసి వెళ్తున్నారు. టిఫిన్ అదే ఏం చేయలేదని చెప్పాను కదా, మరీ 6:30కే వెళ్తారండి. అందుకనేసి ఏమనుకోలేదు. అదిగాక ఇంట్లోనే మేము ముగ్గురమే ఉంటున్నాము. బాబు పెద్దోడైతే లేడనమాట. చిన్నోడు, నేను, మా వారు ముగ్గురమే ఉంటున్నాము. మా పెద్ద పిల్లోడు వచ్చేసి ఊరికి వెళ్ళాడు, ప్రొద్దుటూరుకి వెళ్ళిపోయాడనమాట. అంటే మా అమ్మ వాళ్ళు, మా అత్త వాళ్ళు, అంటే మా చెల్లెలు అంతా ఒక దగ్గరే ఉంటారులేండి, ఒకే చోటు ఉంటాం మేము. ఇంకా మా చెల్లెలు వాళ్ళ ఇంట్లోన, అంటే మా అత్తయ్య వాళ్ళు అమ్మాయికి చేస్తున్నారు. రేపు ఆదివారం వచ్చేసి 21వ తారీఖున గంగమ్మకి అమ్మవారికి పెట్టుకుంటున్నారనమాట. అందుకని చెప్పేసి ఫంక్షన్ ఉంది. పిల్లలు ఇద్దరిని పంపించమంటే చిన్నోడికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి పంపించలేదు. ఇంకా రెండు ఎగ్జామ్స్ ఏమో జరుగుతున్నాయి. పెద్దోడైతే ఖాళీగా ఉన్నాడు ప్రస్తుతానికి, ఎగ్జామ్స్ అయిపోయాయి, స్కూల్ అంతా అయిపోయింది కాబట్టి వెళ్తానంటే సరే అని చెప్పేసి వాడినైనా పంపించమంది మా చెల్లెలు. అందుకని చెప్పేసి వాళ్ళ నాన్న వెళ్ళి పొద్దున ట్రైన్ అయితే ఎక్కిచ్చేసి వచ్చాడనమాట ఉదయాన్నే చీకట్లు. ఇక్కడ నేను ఉదయాన్నే ఇంకా చిన్నోడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు కదండి. ఇంకా తర్వాత పైన దుప్పట్లు అవి ఏం మడిచేసి నేను లేదనమాట, వాడికి టైం అవుతా ఉందని చెప్పేసి ఇంకా వాడిని పంపించిన తర్వాత పైన మొత్తం పరుపులన్నీ చుట్టు పెట్టేసేసి కిందికి వచ్చేసాను. తర్వాత ఇంకా టీ పెట్టుకుంటున్నానండి. బ్రష్ అది చేసేసాను. ఇంట్లో పని అయితే గనక అయిపోయింది. వాటర్ అవి మంచినీళ్ళు అవి రావడం పట్టుకోవడం అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఒక టీ తాగేస్తానండి. పని ఉండగా అస్సలు టీ తాగలేనండి నేను నిజంగా. నాకు టీ తాగాలంటే కనీసం అంటే ఒక 1/2 అవర్ టైం అయితే ఈజీగా తీసుకుంటాను. సో టీ అంత ఇష్టంగా దాన్ని ఎంజాయ్ చేస్తూ అదే ఆస్వాదిస్తూ తాగుతాను అనమాట. ఇక తర్వాత టీ అది తాగడం అయిపోయిన తర్వాత ఇంకా తొందరగా వంట అయితే స్టార్ట్ చేసేసానండి. వంట వచ్చేసి ఇంకా రైస్ పెట్టేశాను. గుడ్డు చేద్దామని చెప్పేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు, మొత్తం అన్నీ అయిపోయాయి. ఫ్రిడ్జ్లో బాస్కెట్ కూడా, వెజిటేబుల్ బాస్కెట్ ఉంటుంది కదా, మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా వెజిటేబుల్స్ తీసుకురమ్మంటే మా వారు రేపు తీసుకొస్తా, ఈరోజు తీసుకొస్తా అని చెప్పి రోజు ఇట్నే చేస్తున్నారు 2-3 రోజుల నుంచి. సరే ఇంకా ఏం చేస్తాము, నాకైతే వెళ్ళే ఓపిక లేదు కూరగాయల దగ్గరికి వెళ్ళి తీసుకొద్దామంటే, ఎండకి అసలు బయటికి వెళ్ళలేకున్నా. ఇంకా అని చెప్పేసి గుడ్లు ఉన్నాయి, గుడ్లు తీసుకొచ్చి పెట్టారు కదా ఫ్రిడ్జ్లో అని చెప్పేసి గుడ్లు కర్రీ చేద్దాం అనుకుంటున్నా. గుడ్డు పులుసు చేస్తున్నాను అండి, టమాటా గుడ్డు పులుసు. ఈ కోడిగుడ్లు అయితే ఎంత అంటే అంత కోళ్ళ మొత్తం గలీజ్ డస్ట్ అంతా ఉంటుంది కదా, మొత్తం కోడిగుడ్లకే ఉందండి. ప్రత్యేకంగా మా ఆయన అవే చూసి చూసి తీసుకొచ్చినట్లున్నాడు అసలుకి. సరే చాలా గలీజ్ ఉన్నాయి కదని చెప్పేసి ముందైతే ఫస్ట్ వాటిని అంతా ఉప్పులో వేసి నానవేసాను, నీళ్ళలో పెట్టేశాను. ఉప్పేసి కొద్దిగా తొందరగా క్లీన్ అయితే బాగా నీట్గా అని చెప్పేసి నానబెట్టేసి అంత బాగా నీట్గా కడిగి పెట్టేశాను. ఇక్కడ మసాలాకు వచ్చేసి ఇందాక ప్లేట్లో మీరు చూసారు కదా, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి మొత్తం మనం చికెన్ మటన్కి ఏం మసాలా వేస్తామో అది, మిరియాలు అన్నీ వేసేసి మొత్తం మిక్సీకి పట్టేస్తున్నాం ఒకేసారి. ఈ కోడిగుడ్డు పులుసు నేను ఉడకబెట్టి చేయట్లేదండి, మా వారికి ఇష్టం ఇట్లా మసాలాలోనే గుడ్డు అనేది పగలగొట్టి కర్రీ చేయడం అనేది ఆయనకి చాలా ఇష్టం అనమాట. అది అడిగి మరీ చేయించుకుంటుంటారు నాతోన. సో అందుకని చెప్పేసి ఆయనకి ఇష్టమైనట్లు ఇట్నే చేస్తున్నా. లేకపోతే నేను ఫస్ట్ ఎప్పుడు ఇట్లా చేయకునుండి గుడ్డు ఉడకబెట్టేసి దాన్ని పులుసు పెడతా ఉంటాను అనమాట. కాకపోతే ఇంకా మా వారికి ఇష్టం అని చెప్పి ఇదే ఎక్కువగా చేస్తాను ఇంట్లోన.
కోడిగుడ్డు కర్రీ చేయాలంటే కనుక పులుసులాగా పెట్టాలంటే ఇట్నే చేస్తా. పులుసు అంటే మరీ ఎక్కువ నీళ్లు పోసి కాదులేండి, చాలా గుజ్జు గుజ్జుగా బాగా బాగుంటుంది. రైస్లోకి, చపాతీ, జొన్న రొట్టెలోకి బాగుంటుంది. ఫస్ట్లో నేను నీచు వాసన వస్తుందేమో గుడ్డు డైరెక్ట్ పగలగొడితే అనుకుంటుంటే, కానీ అలా ఏమీ రాదండి, చాలా బాగుంటుంది నిజంగా. ఉడకబెట్టి చేసే గుడ్డు పులుసు కంటే ఇలా డైరెక్ట్ మసాలాలోకి పగలగొట్టి వేసేది బాగా అనిపిస్తుంది. సో ఇంకా మసాలా అంతా ఉడక పట్టేసాం కదా, ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఈ కరివేపాకు ఉంటుంది కదా, సో ఇది వేసిన తర్వాత మిక్సీకి పట్టిన మసాలా మొత్తం ఇందులో వేస్తున్నా. నేను టమాటాలు కూడా కట్ చేసి మసాలాలోనే పట్టేసానండి, ఇంకా సపరేట్గా ముక్కలు కట్ చేసి వేయలేదు. అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు, చెక్క, లవంగా పొడి వేసేసి మసాలా అంతా బాగా వేయించుకొని కావాల్సిన వరకు మనం కర్రీకి కావాల్సిన వరకు ఒక గ్లాస్ నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత ఈ కారం పొడి, ధనియాల పొడి ఉంటుంది కదండి, సో ఇంకా ఇవి కూడా వేసిన తర్వాత పులుసు అనేది వేసుకోవాలి. నేను గుడ్లు వచ్చేసి కొద్దిగా పక్కన నానబెట్టేసాను నీళ్ళల్లో, కొంచెం గలీజ్గా ఉన్నాయన్నమాట గుడ్లు అయితే గిన చాలా, అందుకని చెప్పేసి ఫస్ట్ గుడ్లు అయితే కనుక కొద్దిగా సాల్ట్ వేసి కల్లుప్పు వేసి నీళ్ళలో నానబెట్టేశాను. మీకు ఒక విషయం చెప్పాలండి, నాకు ఒక కామెంట్ వచ్చింది మన సబ్స్క్రైబర్ నుంచి. మన ఛానల్లో నేను మొన్న ఒక వీడియో పెట్టున్నాను, ఆదివారం రోజు చేపల పులుసు చేసిన వీడియో, షార్ట్ వీడియో పెట్టున్నా. ఆ వీడియోకి ఒక అక్క కామెంట్ చేశారు, మీరు ఫస్ట్ కడాయి మార్చండి, అదేం చూడడానికి అంత బాగోలేదు అని చెప్పేసి పెట్టారనమాట. నాకు నిజంగా నవ్వు వచ్చింది చూసిన తర్వాత, ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు, అలాగే వేరే అంటే వీడియోలో యూజ్ చేసిన వాటిని కూడా, వస్తువుల్ని కూడా బాగా గమనించి పర్టికులర్గా చెప్తున్నారు చూడండి, అది నాకు బాగా నచ్చింది. అలాగే నిజంగా ఎవరైనా కానీ మీకు ఏదైనా అనిపిస్తే కనుక అట్లా ఏదైనా చెప్పండి, నేను ఖచ్చితంగా మార్చుకోవడానికి చూస్తాను. నా దగ్గర ఇంకొక విషయము, కడాయి నా కాడ ఉన్నాయండి, లేక కాదు, నా కాడ కడాయిస్ అయితే కనుక ఒకటి కాదు 3-4 ఉన్నాయన్నమాట. కానీ దాన్ని ఎందుకు వాడుతున్నానంటే, మా ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువ తింటాము, దాంట్లోన ఎప్పుడైనా బోటి అది తెచ్చుకున్నప్పుడు రక్తం తీసుకొస్తారనమాట. సో ఇంకా అవి తెచ్చినప్పుడు రక్తం చేయాలంటే కడాయి చాలా గలీజ్ అవుతుంది అనమాట, దాన్ని వేడి చేస్తే కనుక అంత మాడి అంటుకోబోతుంది. అది క్లీన్ చేసుకోవడం అంత తేలికైన విషయం అయితే కాదు, కనీసం అంటే ఒక 4-5 సార్లు యూజ్ చేస్తే తోమితే కానీ పోదనమాట. సో అలాంటి దానికి యూజ్ అవుతుందని పెట్టుకున్నాను, కానీ అది అంతే, కానీ దాన్ని నేనేమి ఎక్కువ యూజ్ చేయనండి. మొన్న చేపల పులుసు ఎందుకు చేశానంటే 1 కిలో చేపలే తీసుకొచ్చుకున్నారు మా వాళ్ళు, అందుకని చెప్పేసి దాంట్లో చేశాను, తక్కువే ఉన్నాయి కదా దీంట్లో సరిపోతాయిలే అని చెప్పేసి చేశాను, అంతేగాని దాన్ని యూజ్ చేయాలని కాదు. అందులో నేను చేపలకు వాడినానంటే కనుక మ్యాక్సిమం దాన్ని మళ్ళీ తర్వాత అలాంటి వాటికి యూజ్ చేస్తాను, ఎందుకంటే నేను చేపలు తినను, నాకు ఆ వాసన అనేది పడదనమాట. సో అందుకోసం అని చెప్పేసి అట్లా వాడుతున్నా అంతే. కానీ కామెంట్ చేశారు కదా, నిజంగా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అట్లా కామెంట్ చేసి చెప్పినందుకు. నిజంగా అట్లా ఏదైనా అనిపిస్తే చెప్పండి, నేను ఖచ్చితంగా మార్చుకోవడానికి చూస్తాను. ఇంకా ఇక్కడ నాకు వంట అయితే పూర్తి అయిపోయిందండి. ఇంకా తర్వాత వంట పని అయిన తర్వాత ఇంకా బట్టలు ఐరన్ చేస్తున్నాను ఈరోజు. ఐరన్ నేనే చేసుకుంటాను ఇంట్లోన, బయట అస్సలకి ఇవ్వను, ఎప్పుడు కూడా ఇవ్వను, అన్నీ నేనే చేస్తాను. పిల్లలవి, మా వారివి, నా శారీస్ అన్నీ మొత్తం నేనే చేసేస్తాను. అంటే మనము కొంచెమైనా ఖాళీ టైం అయితే ఉంటుంది కదా ఇంట్లోన, ఇంకా ఆ టైంలో ఇలాంటి పనులు ఏవో ఒకటి చేసేసుకుంటాను. అట్లనే రెగ్యులర్గా డైలీ చేయనండి, డైలీ ఇదే పని మీద అయితే అసలుకున్నాను. కాకపోతే నేను ఒక 15-20 రోజులకు ఒకసారి ఖచ్చితంగా బట్టలన్నీ మొత్తం ఐరన్ చేసుకుంటాను. ఇది కూడా మనకు ఒక సేవింగ్ లాంటిదే కదండి, మనీ సేవింగ్ లాంటిదే. అంటే సేవింగ్ అంటే ఈ డబ్బులు ఏదో మిగిలిపోతుందని కాదు, కాకపోతే ఇది ఒక ఖర్చు తగ్గించినట్లు అనిపిస్తుంది అనమాట. అనిపించకపోయినా కూడా మనకు చేతన అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటాను, నాకు చేతన అవుతుంది కాబట్టి, నాకు వస్తుంది కాబట్టి చేసుకుంటానండి. రాని వాళ్ళకంటే తప్పదులేండి, బయట ఇచ్చి చేయించుకోవాల్సిందే. నాకు వస్తుంది, బాగా అలవాటు కాబట్టి చేసేసుకుంటాను అనమాట. నా పని, నా ఇంటి వరకు నాకు సంబంధించింది ప్రతిదీ చేసుకుంటాను కాబట్టి అట్లా చేసుకుంటానని చెప్తున్నాను. ఇక్కడ బట్టలని అందులోన దగ్గరలోనే ఊర్లకు వెళ్ళే పనులు అయితే చాలా ఉన్నాయండి, ఎక్కువ ఫంక్షన్స్ అవి ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పేసి ముందు బట్టలన్నీ ఐరన్ చేసి పెట్టుకుంటే మనకి వాడుకోవడానికి కూడా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకోవడం అంటే కుదరని పని, అందులోనే ఈ ఎండలకి అస్సలు చేయబుద్ధి కావట్లేదు. కొంచెం ఇంట్లో వంటింట్లో అయితే అస్సలు నిలబడుకోలేకపోతున్నాం ఎక్కువసేపు. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఉన్నామంటే కనుక పొయ్యి దగ్గర చెప్పలేనంత చెమట వస్తుంది అసలుకి. సరే తప్పదు కదా, అయినా కానీ కొంచెం టైం తీసుకొనైనా చేసుకుంటే బాగుంటుంది ఇంకా అని చెప్పేసి బట్టలు అయితే మొత్తం ఐరన్ చేసి పెట్టేసుకుంటున్నాను.
కర్రీ అయిపోయిందండి. ఇంకా తర్వాత పిల్లోడు వచ్చాడనమాట. చిన్నోడు స్కూల్ నుంచి వచ్చేసాడు. నేను వాడు ఇద్దరం అయితే అన్నం తింటున్నాము. పొద్దున టిఫిన్ ఏం చేయలేదు కదా, సో నేను బాబు వచ్చే వరకు అట్నే ఉన్నాను. వచ్చిన తర్వాత నేను చిన్నోడు ఇద్దరం కలిసి అన్నం అయితే తింటా ఉన్నాము. మా వారు ఇంకా రాలేదు. ఆయనకు ఫోన్ చేస్తే ఇంకా టైం పడుతుందని చెప్పారు. సరే ఇంకా మాకు ఆకలి వేస్తూ ఉంది కాబట్టి మేమైతే ఇద్దరం తినేస్తున్నాం అనమాట. సిస్టంలో ఏదో ఒక సినిమా పెట్టాడు, అది చూసుకుంటూ తింటున్నాము. కర్రీ మాత్రం బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేయండి. ఇట్లా కోడిగుడ్డు అనేది డైరెక్ట్ మసాలాకి పగలగొట్టేసి అట్నే చేసుకోవడం, కర్రీ బాగుంటుంది. నిజంగా సూపర్ ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి బాగుంటుంది. ట్రై చేయండి. ఇక్కడైతే కనుక బట్టలు మొత్తం ఐరన్ చేసేసాను. చూడండి, అన్నీ చూపిస్తున్నా చూడండి. ఏం ఒక్కటి కూడా మిగల్చకుండా మొత్తం ఐరన్ చేసి పెట్టేసాను అనమాట. మా వారివి ఫ్యాంట్స్ కానివ్వండి, షర్ట్స్, టీషర్ట్స్, నా శారీసు, డైలీ యూస్ చేసే శారీస్ కూడా నేను ఖచ్చితంగా ఐరన్ చేసేసుకుంటాను. ఐరన్ చేయకుండా అస్సలకి వాడనమాట చీరలు. సో ఇంకా ఈ పని అయితే అయిపోయిందండి. నాకు ఇంకొక 15-20 రోజుల వరకు కొంచెం రెస్ట్ అనిపిస్తుంది బట్టలు చేసే పని లేకుండా. ఆల్మోస్ట్ అన్నీ అయిపోవచ్చిన తర్వాత ఐరన్ చేసేస్తానండి. మళ్ళీ లేదంటే కనుక మూడ్ బాగుంటే ఎప్పటికప్పుడు చేసేస్తాను. ఒక 2 జతలు 3 జతలు అయిన వెంటనే కూడా చేసేస్తాను. నా మూడ్ను బట్టి అలా చేసుకుంటా ఉంటా. సో ఏదో విధంగా అయితే చేసేస్తూ ఉంటాను అనమాట. ఇంకా సరే, ఇక్కడైతే అయినా సాయంత్రం బయటకు వెళ్ళే పని ఉంది. రేపు మళ్ళీ శ్రీరామనవమి పండుగ ఉంది కదండి. ఇంకా దానికోసం అని చెప్పేసి చౌక్లో పోవాలి. ఏమన్నా పూజకు కావాల్సినవి తెచ్చుకోవడానికి, పూలు, పండ్లు, మామిడాకులు, అలా దీపారాధనకి నూనె, ఒత్తులు కానీ అగరబత్తులు అవన్నీ తెచ్చుకునే పని ఉంది. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా వెళ్ళే పని ఉంది. తర్వాత వెళ్ళి తీసుకొచ్చేసానండి. సాయంకాలం చౌక్లోకి వెళ్ళి కావాల్సినవి ఆకులు, పూలు, పండ్లు అన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇంకా కూరగాయలు అయితే ఏం తెచ్చుకోలేదు, ఎందుకంటే తర్వాత నేను మళ్ళీ ఒక 2 రోజులే ఉంటాను. ఊరికి వెళ్తున్నాను కాబట్టి ఇంకా కూరగాయలు అయితే ఏం తెచ్చుకోలేదు, ఉండం కదా అని చెప్పేసి. సో ఇదండి వీడియో అయితే ఇంకా మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కామెంట్ చేయండి, మీకు అనిపించింది మీ ఫీలింగ్స్ని కూడా కామెంట్ చేయండి. మీకు ఏమనిపిస్తుంది, మన వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది. అలాగే వీడియోలలో ఏదన్నా మీకు కొంచెం అనిపించినా కూడా కామెంట్ చేయండి. అది ఇందాక కడాయి మ్యాటర్ చెప్పాను కదా, సో అలా చేశారు కదా, సో అలా కూడా ఏదైనా ఉంటే కూడా చెప్పండి. నేను ఖచ్చితంగా దాన్ని మార్చుకొని మీకు మంచిగా వీడియో అనేది చూపించడానికి ట్రై చేస్తాను కాదు, మ్యాక్సిమం చేస్తాను. సో అదే అండి, మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ మరొక వీడియోతో కలుస్తానండి. బాయ్.